నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. త్రిబుల్ కు టికెట్ దక్కలేదు భారతీయ జనతా పార్టీ తరఫున. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ ఏమన్నా హక్కును చేర్చుకుని తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఇస్తుందా? ఏపీలో జరుగుతున్న పొలిటికల్ డెవలప్మెంట్ పై మా ఇన్పుట్ ఎడిటర్ సుభగర్ గారితో చర్చ చేద్దాం. సార్ నమస్తే సుభగర్ గారు. నమస్కారం. ఇప్పుడు ఈ త్రిబుల్ టికెట్ పంచాయతీ ఏంటండి? బీజేపీని నమ్ముకుంటే ఆయన్ని ముంచేసింది అనుకోవచ్చా? ఇక్కడ మనం త్రిబుల్ విషయంలో చూస్తే మొదటి నుంచి కూడా ఆయన ఢిల్లీలో ఎక్కువ సంవత్సరాలు గడపటం, ప్లస్ కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా మెలగటం, బీజేపీ మీద ఈగ వాళ్ళనివ్వకుండా ఆయన అనుక్షణం బీజేపీ పక్షపాతిగా మోడీని పొగడతలతో ముంచెత్తటం, అలాగే అమిత్ షాని, మోడీ నాయకత్వాన్ని విపరీతంగా పొగిడే పరిస్థితి మనం చూసాము. అవును. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సొంత పార్టీకి సంబంధించి గతంలో రఘురామకృష్ణరాజుని తన పుట్టినరోజున హైదరాబాద్ వచ్చిన ఏపీ సిఐడి పోలీసులు ఆయన పుట్టినరోజున ఆయన్ని బలవంతంగా కారులో ఎక్కించి తీసుకొచ్చి పోలీసు థర్డ్ డిగ్రీ చిత్రహింసలకు గురి చేశారనేది, ఆ తర్వాత హాస్పిటల్, ఆ తర్వాత కోర్టు, అక్కడ నుంచి మిలిటరీ హాస్పిటల్, అక్కడ నుంచి ఢిల్లీ ఎయిమ్స్, ఇవన్నీ జరిగి ఇంత తతంగం జరిగిన దాంట్లో కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని శరణుకోవటం, కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో యాక్షన్ తీసుకుంటది అన్నట్లుగానే ఆయన జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా కోర్టుల్లో అతను కేసులు విచారణ త్వరగా రావాలి, జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రాకపోవటం అనేది పేదవాడికి ఒక న్యాయం, ముఖ్యమంత్రికి ఒక న్యాయమా, తప్పు అంటే ఎవరో చట్టం ముందు ఎవరైనా సమానమే కదా అని చెప్పేసి రకరకాలుగా ఆయన కోర్టుల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక పోరాట ఏదుళ్లాగా పోరాడుతూ ఉన్నారు. గడిచిన 4 సంవత్సరాల నుంచి రచ్చబండ్ అనే ఒక ప్రోగ్రాం పెట్టి ప్రతిరోజు మీడియా సమావేశంలో సమకాలిక కరెంట్ అఫైర్స్ పైన నిరంతరం మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. అయితే ఈ కూటమి జనసేన టీడీపీ కూటమి సభ ఏదైతే మొట్టమొదటి సభ జరిగిందో, ఆ మొట్టమొదటి సభలోనే నేను కూటమి తరపున జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ అని చెప్పని నేను పోటీ చేస్తున్నాను నర్సాపురం నుంచి, మీరు కూటమిలో ఏమన్నా చేసుకోండి అని ఆయనకి బహుశా ఈ డౌట్ ఉండుండొచ్చు. ఈ కూటమిలో ఏదన్నా కోర్టు రాజకీయాలు చేసి రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా పనిచేసే శక్తులు తన టికెట్ని అడ్డుకుంటాయేమోననే ఆలోచన రఘురామకృష్ణరాజుకి ముందే ఉప్పంది ఉండొచ్చు. అందుకోసమే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ప్రజలందరి ముందు అతని టికెట్ ను అతనే ప్రకటించుకున్నాడు. మనం దీని మీద ఆ రోజే ఒక వార్త చేశాము, అతని టికెట్ అతనే ఎందుకు ప్రకటించుకోవాల్సి వచ్చింది అనేది. ఆ రోజు మనం చెప్పిన వార్త ఇవాళ నిజమైన పరిస్థితి. అక్కడ లాస్ట్ టైం లాగానే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తే పరిస్థితి ఉంది. ముందు జాగ్రత్తగా నాకు అన్యాయం చేయొద్దు, నేను రేస్ లో ఉన్నాను అని సభాముఖంగా తెలియపరచడం కోసం ఆయన టికెట్ ఆయన ప్రకటించుకున్నారు. అయితే ఇప్పుడు మనం గత కొన్ని రోజుల నుంచి, వాస్తవానికి 2 రోజుల నాడు బీజేపీ జనసేన టీడీపీకి సంబంధించిన ఉమ్మడి జాబితా ఎంపీలుగా రిలీజ్ అయింది. కానీ బీజేపీకి సంబంధించి బీజేపీ మలానే ఈ లిస్టు, అది ఎమ్మెల్యే లిస్ట్ కానీ ఎంపీ లిస్ట్ కానీ బీజేపీ తర్జన బడ్జెట్ మొత్తం బీజేపీలో 2 గ్రూపులు ఉండటం, ఆ 2 గ్రూపుల్లో ఒక గ్రూపు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉండటం, ఇంకో గ్రూపు యాంటీ జగన్మోహన్ రెడ్డిగా బీజేపీ 2గా చీలిపోవటం. దీంట్లో రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి జే గ్యాంగ్, బీజేపీలో జే గ్యాంగ్, అది అమలాపురం నుంచి రామ్ మాధవ్, ఏదైతే ఆర్ఎస్ఎస్ కి గ్రౌండ్ లో వర్క్ చేసే రామ్ మాధవ్ ఉన్నాడో, రామ్ మాధవ్ నుంచి అప్ టు వైఆర్ విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు, జీవీఎల్, ఏదైతే ఈ గ్యాంగ్ ఉందో ఈ గ్యాంగ్ అంతా కూడా జగన్ కు అనుకూలమైన గ్యాంగ్, చంద్రబాబు నాయుడుకి యాంటీ గ్యాంగ్. వీళ్ళంతా కూడా బీజేపీలో రఘురామ్ చేర్చుకుని బీజేపీ తరఫున పోటీ చేయడానికి లేదు అని చెప్పేసి నర్సాపురం సీటు మీద పీఠముడు వేశారు. ఓకే. శ్రీనివాస్ వర్మ అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, ఆ శ్రీనివాస్ వర్మని బీజేపీ రిలీజ్ చేసిన జాబితాలో నర్సాపురం నుంచి ప్రకటించారు. రఘురామకృష్ణరాజు చాలా అసహనంగా, ఆయన చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి ఈ రాజకీయం, ఈ కుట్ర రాజకీయం ఏంటి, ఇంత దారుణమా, ఇట్లా కూడా మోసం చేయొచ్చా అని చెప్పేసి ఆయన సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అన్నట్టు తెలుస్తుంది.
సన్నిహితులు ఆయన ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగమని సూచన చేస్తున్నారు. ఆ త్రిపుల్ మటుకు సంయమనం పాటిద్దాము, ఏం జరిగిందో చూద్దాం అనేది ప్రస్తుతానికి బీజేపీ తరఫున డోర్స్ క్లోజ్ అయిపోయి, మరి తెలుగుదేశం ఏం అవకాశం ఇస్తో చూద్దాము అని చెప్పేసి ఆయన వేచి చూసే ధోరణిలో ఉన్నారని మనకు తెలుస్తుంది. కొద్దిసేపటి కూడా మనం మాట్లాడటానికి ప్రయత్నం చేసాం. ఇక్కడ టీడీపీ విషయంకి వచ్చేప్పటికి విజయనగరం సీటు బీజేపీకి పొత్తులో కేటాయిస్తున్నారు అనుకున్న దశలో విజయనగరాన్ని టీడీపీకి వదిలిపెట్టి రాజంపేటకు వచ్చింది బీజేపీ. ఇప్పుడు టీడీపీకి సంబంధించి ఒక విజయనగరం మాత్రమే ఖాళీ ఉంది వాస్తవానికి టీడీపీకి సంబంధించి. మరి విజయనగరంలో అకామిడేట్ చేస్తారా రఘురామకృష్ణరాజుని? లేదు, ఒకవేళ విజయనగరం ఇస్తాను అంటే రాజు సిద్ధంగా ఉంటారా విజయనగరం వెళ్ళటానికి అనేది మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ కూటమి నమ్మక ద్రోహం చేసింది అనేది రాజు కానీ రాజు సన్నిహితులు కానీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అంటే ఇప్పుడు బీజేపీ త్రిపుల్ ను పక్కన పెట్టడాన్ని మనం ఎలా చూడవచ్చు? అంటే ఏపీ బీజేపీలో జే గ్యాంగ్ దే పై చేయి ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అదే జరిగిందని చెప్పాలి. ఒక రకంగా బీజేపీలో ఈ త్రిపుల్ ఫైటర్ అనేది పేరుంది, జనాల్లో మంచి సానుభూతి ఉంది. అతన్ని ఆ రకంగా ఒక ఎంపీగా ఉండి ఆ రకంగా కొట్టడం అనే వ్యవహారంలో ఈ రాష్ట్ర ప్రజలు ఆయన కనెక్ట్ అయి ఉన్నారు. ఒక నరసాపురం ప్రాంతానికే కాదు, తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే త్రిపుల్ వాయిస్ ప్రతిరోజు వినిపించడంలో ఆయన దగ్గరయ్యాడు. దీంట్లో మనం అండర్లైన్ చేయాల్సిన అంశం ఏంటంటే, నరసాపురం ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు నియోజకవర్గంలో ప్రధానమంత్రి పాల్గొనే సభకు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి హాజరయ్యి ప్రోటోకాల్ ప్రకారంగా ప్రధానమంత్రి సాక్షిగా పిఎంఓ నుంచి రిలీజ్ అయిన లిస్ట్ లో రఘురామకృష్ణరాజు పేరు లేకపోవటం, అది ప్రధాని సమక్షంలో ప్రధానికి తెలిసి పిఎంఓకి తెలిసి సీఎంఓ ఇచ్చిన లిస్ట్ ప్రకారమే పిఎంఓ ఆ రోజు లిస్టు ప్రకటించి సొంత ఎంపీ ఆ నియోజకవర్గ స్థానిక ఎంపీని ప్రోటోకాల్ ఉల్లంఘనకి పాల్పడిన ఘటన ఆ రోజు ప్రధానమంత్రి సమక్షంలో నరసాపురంలో జరిగింది. అది ఈ అనుమానాలు ఆ రోజు నుంచి జే గ్యాంగ్, మరి చాలా బీజేపీలో ఉన్నటువంటి జే గ్యాంగ్ ఆ రోజు నరసాపురం రానివ్వకుండా అడ్డుకోగలిగారు. వాళ్ళదే పైచే అయింది. ఇప్పుడు ఏకంగా టిక్కెట్ విషయంలో కూడా వాళ్ళు పైచే సాధించారు అని చెప్పక తప్పదు. అంటే ఢిల్లీ బీజేపీ నేతలు వైసీపీతో కుమ్మక్కయ్యే ఇలా చేశారనుకోవచ్చా? పర్టికులర్ గా ఈ సీటు విషయం వచ్చేటప్పటికి వాళ్ళు గట్టిగా పట్టుపట్టారు. వీళ్ళు ఒకేసారి కూటమిని ప్రభావితం చేయటం లేదా ఢిల్లీని ప్రభావితం చేయటం అనేది మనం అట్లా చెప్పుకోవటం కష్టం. కానీ అంశాల వారీగా వాళ్ళు రఘురామకృష్ణ ఏదైతే బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న గ్యాంగ్ ఎవరైతే బీజేపీ జే గ్యాంగ్ ఉందో ఆ జే గ్యాంగ్ ను త్రిపుల్ ని టార్గెట్ చేసి ఒక ఉద్దేశపూర్వకంగా కార్నర్ చేసి పర్టికులర్ ఈ అంశం మీద వాళ్ళు సక్సెస్ సాధించారనేది మనం చెప్పుకోవాల్సిన అంశం. ఓకే, ఏపీలో అయితే ఒక టాక్ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఇటు పక్క త్రిపుల్ ని, పవన్ కళ్యాణ్ ని, అలాగే బాలకృష్ణను, లోకేష్ ను టార్గెట్ చేశారు అని. ఇప్పుడైతే ఫస్ట్ టార్గెట్ ఆ పార్టీ రీచ్ అయింది అనుకోవచ్చా? జనం అలా అనుకోనే అవకాశం ఉందా? ఆపరేషన్ త్రిపుల్ బీజేపీలో ఉన్న జే గ్యాంగ్ సక్సెస్ అయింది అని చెప్పక తప్పదు. ఆపరేషన్ త్రిపుల్ బీజేపీలో ఉన్న జే గ్యాంగ్ సక్సెస్ అయింది అని చెప్పక తప్పదు.